ఉమ్మడి కుటుంబం 47వ భాగం. మీరేం మాట్లాడుతున్నారండి? మా ఇంట్లో అలాంటివి ఉండవు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదండి అని అభి భయంగా అంటుంటే, ఎందుకమ్మాయి అంత భయపడుతున్నావు? ఇక్కడ మన మాటలు వినటానికి ఎవరున్నారు చెప్పు? అయినా నిన్ను చిన్నదాన్ని చేసి మీ అత్త తెలివిగా తన కోడల్ని చేసుకుంది. నువ్వెంత మెత్తగా ఉన్నావు కాబట్టే మీ అత్తగారు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. అదే నీ ప్లేస్లో బాగా చదువుకున్న అమ్మాయి కోడలుగా వస్తే తన భర్త సంపాదన తెలిసి ఇలా ఉమ్మడి కుటుంబంలో ఉండనిస్తుందా చెప్పు అని చుట్టూ చూస్తూ గొంతు తగ్గించి, నీ సంబంధం రాకముందు మీ ఆయనకు చాలా చాలా సంబంధాలు చూశారు. ఉమ్మడి కుటుంబంలోకి మేం రాము, మా అమ్మాయిని ఇవ్వము అని మొహం మీదే చెప్పేశారు తెలుసా? ఆయన ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబం అంటూ ఎవరుంటారు చెప్పమ్మాయి? నువ్వు అమాయకురాలివి కాబట్టి ఊరుకుంటున్నావు, కానీ మీ ఆయన జీతం తెలిస్తే నువ్వు వేరే కాపురం ఉంటావు అని అదేదో సీక్రెట్ చెప్తున్నట్టుగా చెప్తుంటే, ఏమోనండి అవన్నీ నాకు తెలియదు, అత్తయ్య వచ్చాక మాట్లాడండి అని గబగబా కంగారుగా అంటుంటే, నువ్వు ఒట్టి అమాయకురాలుగా ఉన్నావమ్మాయి. మీ అత్తయ్యతో మాట్లాడే కాడికి అయితే నీతో చెప్పటం ఎందుకు? నీకో విషయం తెలుసా అని మరోసారి చుట్టూ చూసి గొంతు తగ్గించి, మీ ఆయన జీతం ఎంత ఉంటుందో తెలుసా అని మరోసారి రహస్యం చెప్తున్నట్లుగా, ఎవరు వినకూడదు అన్నట్లుగా చెయ్యి అడ్డు పెట్టుకుని మరి, ఎంత లేదన్నా 60,000-70,000 వరకు ఉంటుందమ్మాయి. ఇంకా ఎక్కువ ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నా కొడుక్కి నెలకు 1,00,000 వస్తున్నాయి తెలుసా? మీ ఆయన మొత్తం సంపాదన అంతా ఉమ్మడి కుటుంబంలోనే పెట్టేస్తే రేపు మీకంటూ ఏముంటుంది అని అంటుంటే, అవన్నీ నాకు తెలియదు పిన్ని గారు, మీరేవేవో మాట్లాడుతున్నారు, అత్తయ్య వచ్చాక రండి అని ఆవిడని వెళ్ళమని భయపడుతూ చెప్పింది అభి. నువ్వు ఇలా భయపడుతూ బెదిరిపోతూ ఉంటే ఎలా అమ్మాయి? గట్టిగా ఉండాలి నువ్వు. నీకు భయం అయితే కాస్త నా సపోర్ట్ తీసుకో. నీ వెనక నీ ఉంటాను. నేను చెప్పినట్లు చెయ్యి. చక్కగా వేరు కాపురం పెట్టుకుని నీ మొగుడితో సంతోషంగా ఉండొచ్చు అని చెప్తుంది. ఈసారి అభికి ఏడుపు వచ్చేసింది. భయంతో గొంతు ఆరిపోయింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అభి పరిస్థితిని అర్థం చేసుకోకుండా, మీ తోడికోడలు ఎప్పటి నుండో వేరు కాపురం పెట్టాలని చూస్తుంది తెలుసా? కానీ మీ బావగారి సంపాదన గురించి తెలుసుగా. బయటకు వెళ్తే ఆ మాత్రం తిండి కూడా దొరకదని ఇష్టం లేకపోయినా ఇక్కడే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మీ ఆయన సంపాదన మీదనే ఈ ఇంటిల్లి పాది బ్రతుకుతుంది. ఆ విషయం నీకు అస్సలు అర్థం అవటం లేదమ్మాయి. ఇదే అవకాశం మీ తోడికోడలకు వస్తే నిమిషం కూడా ఉండదు తెలుసా అని ఆవిడ చెప్తుంది. అభికి ఏడుపు వచ్చేస్తుంది. వెక్కిళ్ళు పెడుతూనే ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని, నాకు భయంగా ఉందండి, ఈవిడని వెళ్ళమంటే వెళ్ళట్లేదు, మీరింటికి వచ్చేయండి అని ఏడుస్తూ చెప్తుంది. సదరు పిన్ని గారు గతుక్కుమన్నారు. ఎవరితో మాట్లాడుతున్నావమ్మాయి అంటూ కోపంగా పైకి లేచి అడుగుతూ ఉంది. ఆమె అలా కొట్టడానికి మీదకు వచ్చినట్లు రావటంతో మరింత బెదిరిపోయింది అభి. అక్కడ నిలబడి ఉండటానికి కూడా భయం వేసి లేచి నిలబడి బయటకు వెళ్ళటానికి అన్నట్లు 2 అడుగులు వేసేసరికి, ఎవరితో మాట్లాడుతున్నావో చెప్పు అంటూ అభి చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమె అలా పట్టుకునేసరికి మరింత భయంతో బిగుసుకుపోయి గట్టిగా ఏడ్చేసింది. అభి, డోంట్ ప్యానిక్, అన్నయ్య వాళ్ళు వస్తున్నారు అని అటువైపు రఘు చెప్తున్నా వినటం లేదు. అప్పటికే ఆమె చేతిలో ఫోన్ కింద పడిపోయింది. ఆమె మాత్రం అభి పరిస్థితిని అర్థం చేసుకోకుండా, ఏ అమ్మాయి, నేను నీ మంచి కోసం చెప్తే నా మీదనే తప్పుగా చెప్తావా అంటూ మీదకు వచ్చేసరికి భయంతో కింద పడిపోయింది. అభి అలా పడిపోవడం చూసిన ఆమెకు భయం వేసి కంగారుగా, ఏ అమ్మాయి అంటూ బుగ్గలు గట్టిగా తట్టి పిలుస్తుంటే బయట బండి ఆగిన శబ్దం వినిపించి ఆమె భయం మరింత పెరిగింది. అక్కడ రఘుకి ఆవిడ మాటలు విని చాలా కోపం వచ్చింది. అదే సమయంలో అభి ఏడుపు బాగా డిస్టర్బ్ చేసింది. అభి స్వభావం తెలిసి ఉండటంతో ఖచ్చితంగా అభి భయపడిందని అర్థమయ్యి మేనేజర్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ప్రభాకర్ వాళ్ళు లోపలికి వచ్చేసరికి స్పృహలో లేని అభిని చూసి, అభి ఏమైందమ్మా అంటూ కంగారుగా అభి దగ్గరకు వెళ్ళాడు. వెనకే అంజలి కూడా పరుగున వెళ్ళింది. వాళ్ళని చూసిన ఆవిడ పూర్తిగా రిలాక్స్ అవ్వకపోగా, నేను ఇప్పుడే వచ్చాను ప్రభాకర్, మాట్లాడుతూనే స్పృహ కోల్పోయింది అని చెప్పింది ఆవిడేమీ ఎరగనట్టు. అంజు నీళ్లు తీసుకురా అని అప్పుడు అభి బుగ్గలు చూశాడు. తెల్లగా ఉంటుందేమో. అభికి స్పృహ రప్పించడానికి కాస్త గట్టిగా కొట్టడంతో ఎర్రగా కందిపోయాయి. ప్రభాకర్కి చాలా కోపం వచ్చేసింది. ఏం చేసావత్త? స్పృహలో లేదని ఇలా కొట్టావా, లేదంటే నువ్వు కొట్టడం వల్ల స్పృహ తప్పిందా అని కోపంగా అడిగాడు. అదేంటల్లుడు అలా మాట్లాడతావు? మీ కళ్ళ ముందు ఉండేదాన్ని, నా గురించి నీకు తెలియదా? పిల్ల అలా ఉన్నట్టుండి స్పృహ తప్పేసరికి ఏమైందో అని భయం వేసి కాస్త గట్టిగా చెంపలు తట్టాను. పిల్ల మరీ సుకుమారంగా ఉన్నట్టుంది, ఆ మాత్రానికే నన్ను అనుమానిస్తావా అని అంది. అంజలి నీళ్లు మొహం మీద కొడుతూ చెంపలు తడుతూ అభి అని పిలుస్తుంటే ఎక్కడ అభి కళ్ళు తెరుస్తుందో తన గురించి చెప్తుందో అని భయంగా చూస్తుంది సదర్ పిన్ని గారు. అభి కళ్ళు తెరిచినాక పిన్ని మాట్లాడిన విషయాలన్నీ చెప్తుందా? తులసి వచ్చినాక పిన్ని పరిస్థితి ఏమిటో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.